ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం, కానీ టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయింది. అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాలకు టెక్నాలజీ చాలా పోటీస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం యూజ్ చేసే డైలీ చాలా టెక్నాలజీస్ ఇక్కడ డెవలప్ అయినవే. ఎగ్జాంపుల్ ఏంటంటే సుమారు 3000 స్టార్టప్ కంపెనీలు ఇక్కడ ప్రస్తుతానికి రన్ అవుతున్నాయి. ఇంత డెవలప్ అయిన దేశం అయినా కూడా సంస్కృతి సాంప్రదాయాలకి చాలా వాల్యూ ఇస్తారు. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ మీకు ముందు చెప్తాను. అలాగే ఈ దేశం వ్యవసాయం విషయంలో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచింది. సో ఇలా మరిన్ని విశేషాలు ఈ దేశం గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ల్యాండ్ పరంగా చూసుకుంటే ఈ కంట్రీ చాలా అంటే చాలా చిన్నది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అమెరికాలో ఉన్న న్యూ జెర్సీ అంత ఉంటుంది. మన ఇండియాలో ల్యాండ్ పరంగా కంపేర్ చేసుకుంటే మేఘాలయ స్టేట్లో మ్యాక్సిమం సగం ఉంటుంది అంతే. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రావెల్ చేయాలంటే బై రోడ్ ఈజీగా 3 to 5 days పట్టచ్చు. బట్ జస్ట్ ఈ కంట్రీని నార్త్ టు సౌత్ ట్రావెల్ చేయాలంటే 6 hours చాలు. అలాగే వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ చేయాలంటే జస్ట్ 1.5 hours చాలు. సో చూసారా ల్యాండ్ పరంగా ఎంత చిన్నదో ఈ కంట్రీ. ఈ కంట్రీలో మరో విశేషం ఏంటంటే ఈ కంట్రీ ఒక్క సైడ్ మొత్తం డెజర్టే. ఇంకో విశేషం చెప్పాలంటే ఈ కంట్రీలో స్నో పడే మౌంట్ హెర్మన్ కూడా ఉంది. పాపులేషన్ పరంగా చూసుకుంటే జస్ట్ 1 year అంతే. అంటే మన దేశంలో ఉన్న మేజర్ సిటీస్లో పాపులేషన్ కంటే చెప్పాలంటే సింపుల్గా తక్కువ. ఎందుకంటే మన కంట్రీలో మేజర్ సిటీస్లో 1 year 1.2 years దాటేసే ఉంది ఆల్రెడీ. అలాగే ఇజ్రాయెల్ జోర్డన్ బార్డర్లో ఒక చిన్న విశేషం ఉంది. నార్మల్గా సముద్ర మట్టాలంటే చాలా హైగా ఉంటాయి. మామూలుగా సీ లెవెల్స్ అనేది మన ఎక్కువ హైట్ ఉంటుంది ఎక్కువ కొంచెం. బట్ ఇక్కడ సీ అనేది ఈ బార్డర్లో అదే ఇజ్రాయెల్ జోర్డన్ బార్డర్లో సీ లెవెల్ కిందకు ఉంటుంది. మామూలుగా మనం ఎలా చూస్తాం కూడా, బట్ ఇది కిందకు ఉంటుంది. ఎంత కిందకు ఉంటుంది అంటే సుమారు 1300 అడుగులు కిందకు ఉంటుంది. అలాగే సుమారు ఇక్కడ 100 బీచ్లు ఉన్నాయి. డ్యూటీ ఫ్రీ అంటే ఏంటి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంచెం మంది తెలియదు. డ్యూటీ ఫ్రీ అనేది ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఇక్కడ వస్తువులు ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి తీసుకెళ్ళచ్చు వితౌట్ ట్యాక్స్. అంటే లిమిట్ ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది ఇక్కడ ఆల్కహాల్నే ప్రిఫర్ చేస్తారు. బట్ ఆల్కహాలే కాదు, చాలా వస్తువుస్ ఉంటాయి. పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, జ్యువెలరీస్, ఇలా చాలా వస్తువులు ఉంటాయి. వీటిని వితౌట్ ట్యాక్స్ ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి తీసుకెళ్ళచ్చు. బట్ లిమిట్ ఉంటుంది, ట్యాక్స్ పడదు. అలాగే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది. కొంచెం ప్రైజెస్ కూడా కొంచెం లిమిట్ తక్కువ ఉంటాయి. బట్ ఇజ్రాయెల్లో ఏంటంటే ఒక సిటీ మొత్తం డ్యూటీ ఫ్రీగా ఉంది. ఇక్కడ మీరు ఏం తీసుకున్నా లైక్ జ్యువెలరీ, ఆల్కహాల్, సెంట్స్, కాస్మెటిక్ ఏం తీసుకున్నా మీకు ట్యాక్స్ పడదు. ఈ సిటీ పేరు ఏంటంటే రెడ్ సీ దగ్గర ఉంటుంది. ఇది యాలట్ నగరం. సో దీని పేరు. ఇది మొత్తం ఈ సిటీ అంతా డ్యూటీ ఫ్రీయే. మనం ఇజ్రాయెల్ వెళ్తే ఇక్కడ అరబిక్ అలాగే హిబ్రూ లాంగ్వేజెస్ మాట్లాడతారు. అరబిక్ ప్రెజెంట్ రన్నింగ్ లాంగ్వేజెస్ చాలా కంట్రీస్లో మాట్లాడతారు. బట్ హిబ్రూ లాంగ్వేజ్ అనేది 2000 years బ్యాక్ నుంచే ఉంది. ఈ లాంగ్వేజ్ అనేది ఇజ్రాయెల్లో ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ లాంగ్వేజ్ని చనిపోకుండా వాళ్ళ నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించి తిరిగి మళ్ళీ బ్రతికించారు. ప్రపంచంలో చావు చివరల వరకు వెళ్ళి బ్రతికిన ఏకైక భాషగా ఇది గుర్తింపు పొందింది. నార్మల్గా మనం శ్మశానాలని మనుషులకే చూస్తూ ఉంటాం. ప్రపంచంలో చాలా వరకు శ్మశానాలు అనేవి మనుషులకే ఉంటాయి. బట్ ఇజ్రాయెల్లో ఒక కుక్కలకే శ్మశానం ఉంది. అంటే డాగ్ సెరమనీ ఉంది. ఈ డాగ్ సెరమనీ ప్రత్యేకత అంటే ఇది చాలా పురాతనమైనది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద కుక్కల శ్మశానంగా ఉన్నది. ఈ రోజుల్లో మనుషులకి అనుకున్నాం, కుక్కలు కూడా శ్మశానాలు ఉన్నాయా? గాడ్ ఈజ్ గ్రేట్. నార్మల్గా బ్యూటీకి హెల్త్ సర్టిఫికేట్కి అంత సంబంధం ఉండదు.
యాక్చువల్లీ చెప్పాలంటే బ్యూటీషియన్ సెలబ్రేట్ అవ్వాలంటే హెల్తీగా ఉండాలి. బట్ హెల్త్ సర్టిఫికేట్ దీనికి అంత సంబంధం ఉంది. బట్ ఇజ్రాయెల్ సంబంధం ఉంది. 2012 నుంచి ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీన్ని మ్యాండేటరీ చేసింది. అంటే మీరు సెలబ్రిటీ కానీ మోడల్ కానీ అవ్వాలనుకుంటే కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గర నుంచి హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అప్పుడే మీరు మోడల్ కానీ బ్యూటీషియన్ కానీ అలాగే సెలబ్రిటీ కానీ కంపల్సరీ అవ్వగలరు. ఎందుకు అంటే ఈ బ్యూటీ మోజులోని ఈ అందం మోజులో పడి అలాగే సెలబ్రిటీ అవ్వాలని మోజులో పడి చాలామంది హెల్త్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. అంటే బులిమినియా ఆండ్రోక్సిమియా అనే ఫుడ్ డిజార్డర్స్. అంటే ఫుడ్ తినకూడదు, నేను సన్నంగా పడి అయిపోవాలి, నేను చాలా అందంగా కావాలి, నేను తింటే ఇలా అయిపోతాను అన్న ఈ ఫుడ్ డిజార్డర్ వల్ల చాలామంది హెల్త్ ఇష్యూస్ పాడైపోతుందని 2012 నుంచి ఇజ్రాయెల్ గవర్నమెంట్ దీన్ని మ్యాండేటరీ చేసింది. మన ఇండియాలో కూడా ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నారా? అలాంటి వారికి ఇజ్రాయెల్ ఒక హెవెన్ లాంటిదని చెప్పాలంటే స్వర్గం లాంటిది. ఇక్కడ చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు, అంటే శాకాహారు. ఇక్కడ చాలామంది రెస్టారెంట్స్లోని కేఫ్స్లోని వెజిటేరియన్స్కి చాలా చాలా అంటే ప్రిఫర్స్ ఇస్తారు. అంటే మీరు చాలా చోట్ల చూస్తే వెజిటేరియన్ డిషెస్ నాన్ వెజిటేరియన్ డిషెస్కి అవి క్లీన్ చేసి వాడేస్తుంటారు. బట్ ఇజ్రాయెల్లో అలాగ ఉండదు. మీరు ఒక హోటల్కి వెళ్ళారంటే మీకు వెజిటేరియన్కి సపరేట్గా డిషెస్ ఉంటాయి. వెజిటేరియన్కి వీళ్ళు చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. 1942లో 52 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ నమోదైంది. ఇది జస్ట్ 1913లో డెత్ వ్యాలీలో నమోదైన 54 degrees కంటే జస్ట్ 2 degrees తక్కువ అంతే. ఇక్కడ టెంపరేచర్స్ చాలా హైలో ఉంటాయి. అందుకని గవర్నమెంట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 25 కోట్ల చెట్లు నాటడం మొదలుపెట్టింది. అంటే సుమారు ఈ ల్యాండ్లో 8% అన్నమాట. మన ఇండియాలో కూడా ఇలాంటివి ఉంటే చాలా బాగుంటుంది. తన కంట్రీ యూసేజ్లో 90% వేస్ట్ వాటర్ని రీసైకిల్ చేస్తుంది. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలప్మెంట్ కంట్రీ అయిన అమెరికా తన కంట్రీ యూసేజ్లో వేస్ట్ వాటర్ని జస్ట్ 1% మాత్రమే రీసైకిల్ చేయగలుగుతుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం 90% రీసైకిల్ చేస్తుంది. ఇట్స్ వెరీ గ్రేట్ కదా. ఇజ్రాయెల్ అనేది చరిత్రని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంత చిన్న కంట్రీ అయినా కూడా ఇక్కడ సుమారు 230 మ్యూజియంస్ ఉన్నాయి. అలాగే 2000కు పైగా ఓల్డ్ ప్లేసెస్, యాన్షియన్స్ స్పాట్స్ చాలా చాలా వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ కంట్రీ వీటిని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్లో గాడ్కి లెటర్స్ సెండ్ చేసే ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంది. అవును, నిజమే. గాడ్కి లెటర్స్ సెండ్ చేసే ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి సుమారు 10 లక్షల లెటర్స్ని గాడ్ కోసం వస్తాయి. సో ఈ లెటర్స్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వెస్ట్రన్ వాల్ అని ఉంటుంది, దాని పగుల్లో ఈ లెటర్ ఉంచుతారు. అవి గాడ్ చదువుతాడని ఇక్కడ వాళ్ళు చాలా బలంగా నమ్ముతారు. ఇంకా నమ్మేదే ఉంది. సుమారు 10 లక్షల లెటర్లు ఎవ్రీ ఇయర్ వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని ఎంత అలా నమ్ముతారో. అలాగే ప్రతి సంవత్సరం 2 times ఈ వాల్స్ని క్లీన్ చేస్తారు. ఇక్కడితో ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఇక్కడ వరకు చూసారంటే వీడియో మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. సో వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు జై హింద్.